సిటీ కేబుల్. జిన్గుర్తిలో శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ప్రారంభించిన తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ను తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. కొందరు యువకులకు హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని మహేందర్ రెడ్డి సూచించారు. శ్రీనివాస్ జ్ఞాపకార్థం గ్రామ యువకులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. క్రీడల వల్ల యువకులు శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ యువత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. తన సోదరుడు పట్నం రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం యువత కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తామని మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సమన్వయకర్త, కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, ఒడ్డెర సంఘం నాయకులు రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, గ్రామ సర్పంచ్ మడపతి శరణు, పరిశరాం, మాజీ ఎంపీటీసీ శ్యామప్ప, మాజీ సర్పంచ్లు విజయలక్ష్మి, రత్నమ్మ, శేఖర్, వెంకటరెడ్డి, శ్రీధర్ గౌడ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయినప్పటి నుంచి కూడా రాములు గారు ఏ యువకుడు చనిపోవద్దు, యువకులంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశము ప్రతి సంవత్సరం వారి పేరు మీద, శ్రీనివాస్ పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి వారికి హెల్మెట్లు ఇవ్వడం. హెల్మెట్ అంటే ఆ రోజు హెల్మెట్ ఉంటే అతను బతికినేవాడు కాబట్టి హెల్మెట్లు ఇచ్చి మరి రాములు గారు చాలా పెద్ద మనసుతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ పెద్ద జిన్గుర్తి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతున్నది. పోయిన సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి రావడం కూడా జరిగింది. అయితే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు ఫ్యాబ్ సిటీలో పెద్ద ప్రోగ్రాం ఉండింది. మరి అక్కడ నుంచి మహబూబ్నగర్ పోయినారు వారు. మరి మీరు ఎంత రాత్రైనా రావాలంటే నేను తప్పకుండా వస్తానని చెప్పి ఆ ప్రోగ్రాం ముగించుకొని ఇక్కడ రావడం కూడా జరిగింది. దానికి డాక్టర్ సంపత్ గారు కానీ, పురుషోత్తమరావు కానీ, రామలింగారెడ్డి గారు కూడా ఎట్టి బస్సులో రావాలని చెప్పడం, నేను తప్పకుండా అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానం పలకాలి. అదేవిధంగా